నిరంకుశ పాలన మీద తొలి తిరుగుబాటు పాదయాత్ర చేసినటువంటి తెలుగు సైనికుడు, తెలుగు సేనాధిపతి మన నారా లోకేష్ గారు తన యాత్ర అనుభవాలని పుస్తక రూపంలో పొందుపరిస్తే తొలి కాపీని భారత ప్రధాని మన ఎన్డీఏ పార్టీ భాగస్వామైనటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. రెండవ ప్రతిని మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. డైలీ వన్ పేజ్ అందుకే బరువు పెరిగింది. మోడీ గారు తన బాగా ఎందుకన్నా ఇరికించాలంటే డైరెక్ట్ యువగళం ఓ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి పాదయాత్ర కాదు. ప్రజల కష్టాలను, ప్రజల కన్నీళ్లను, వాళ్లకు బాసటగా నిలవడానికి ప్రభుత్వ విధానాలను యువగళం అనుభవాలతోటి అనుసంధానం చేస్తూ సరైనటువంటి మార్పులను ప్రభుత్వంలో కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అందుకే సంవత్సర కాలం తర్వాత కూడా పార్టీలో యువగళం అనేటువంటి నినాదంగానే కాదు, అదొక విధానంగానే కొనసాగుతుంది అని ఇవాళ 6 శాసనాల్లో అది కూడా ప్రధానమైనటువంటిది అనేటువంటి తెలియజేసుకుంటూ తర్వాత సభా కార్యక్రమంలో ముందుకు పోవడం జరుగుతుంది.